దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, వి మీడియా న్యూస్. మీకు తెలుసు, డబ్బే మనకి జీవన ఆధారం అని అందరు అంటుంటారు. నిజంగా డబ్బు గొప్పతనం ఏంటి, ప్రాముఖ్యత ఏంది, ఆ ధనాన్ని ఎలా సంపాదించాలి అనేది ఇప్పుడు సామాజిక విశ్లేషకుడు అశోక్ కుమార్ గారి మాటల్లో విందాం. వేరియస్ మొడాలిటీస్ ఉన్నాయి ఆర్జించడంలో. ఉపాధి అనేది అందరికి ఇంపార్టెంట్. ఉద్యోగం పురుష లక్షణం అంటారు. ఉద్యోగం పురుష లక్షణం అంటే ఇక్కడ పని చేయడమే ఉద్యోగం అంటారా? కానీ ఉద్యోగానికి భాష్యం పెట్టాలి. ఉద్యోగం అంటే వర్క్. వర్క్ అంటే పని. పని అంటే ఏంటి? పని అంటే మనం ఏది చేసినా కూడా దానికి సార్థకత ఉండాలి. అదేవిధంగా ఆ పనికి ఒక వాల్యూ ఉండాలి, మూలం ఉండాలి. ఒక మూలం అనే దానికి మూల్యం ఉండాలి. ఒకటి మూల్యం, ఒకటి అమూల్యం. మూల్యం అనే పని నేను ఇది చేసినాకో నాకు కొద్దిగా ఎక్స్పెక్టేషన్, నేను దేనికి ఆశిస్తాను, నేను ఈ పనికి నేను ఇది ఆశిస్తాను. అమూల్యం అనేది రెండో పర్యాయపడమే సేవ. ఈ సేవ చేసినప్పుడు ఆశించకపోవడం చేయందే అమూల్యమైన సేవ. ఆ సేవకి మూల్యం ఉండదు. కానీ ఈరోజు మాత్రం నేను మూల్యం వరకే మీకు చెప్తాను. మూల్యం అనేది ఏదన్నా మనకి ఒకరికి వాళ్ళ యొక్క ఈరోజుకి సింపుల్గా గవర్నమెంట్ వాల్యూ చేయాలంటే గూడ్స్ అండ్ సర్వీసెస్. ఈదర్ యువర్ సర్వీస్ చేసినా, సేల్ చేసినా, మ్యానుఫ్యాక్చరింగ్ చేసినా, మూమెంట్ చేసినా, ఎనీథింగ్ రిలేటెడ్ ఫర్ గెట్టింగ్ ఏ మనీ అవుట్ ఆఫ్ దట్ పర్టికులర్ వర్క్ ఆర్ ద ప్రొవిజన్ ఈస్ కాల్డ్ యాజ్ అనే జిఎస్టీ రూల్లో పగడబందీగా అన్నీ వచ్చినట్టే ఇది మనం జిఎస్టీని మనం ఈరోజు తీసుకుందాం. ఈరోజు మూల్యాన్ని, మన పనికి మూల్యం తీసుకుంటే ఈ ప్రజల్లో ఒక మూల్యానికి వేరే మూల్యాలు మనం చెల్లిస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అడ్డ మీద కూలీ ఉంటే వాడు ఈరోజు నేను 8 గంటలు పని చేస్తానండి, నేను ఈ పని చేస్తా అంటాడు. దాంట్లో మళ్ళీ సెగ్రిగేషన్ ఉంటుంది. ఒకడు మేస్త్రి అని ఉంటాడు, ఒకడు పెయింటర్ అని ఉంటాడు, ఒకడు ప్లంబర్ అని ఉంటాడు, ఒకడు ఎలక్ట్రీషియన్ ఉంటాడు, ఎట్లా వివిధ రకాలుగా ఉంటాడు. కానీ వాళ్ళ యొక్క పెద్ద విధి విధానాన్ని అనుసరిస్తూ దాని యొక్క మూల్యాన్ని మనం చెల్లిస్తాం. అంటే ఒక పనికి ఒక మూల్యం చెల్లిస్తాం. దానికి గవర్నమెంట్ వాళ్ళు అనార్గనైజ్ సెక్టర్లో కూడా దే ఆర్ గివెన్ సమ్ ప్రొవిజన్స్ ఫర్ దేర్ సేఫ్టీ. అనార్గనైజ్ సెక్టర్లో ఉన్నా కూడా వాళ్ళకు ఒక ఇన్సూరెన్స్ క్రియేట్ చేసుకొని వాళ్ళకి ఇవ్వాలి. కానీ ఒక అనార్గనైజ్ సెక్టర్లో ఉన్నటువంటి వాళ్ళకి ఒక ఇన్సూరెన్స్ క్రియేట్ చేయాలంటే దాన్ని గవర్నమెంట్ ఇన్సూరెన్స్ చేస్తుందా, లేకపోతే ప్రైవేట్ ఇన్సూరెన్స్ చేస్తుందా, వాళ్ళంతలో వాళ్ళు ఇన్సూరెన్స్ చేసుకోవాలా అనేది ఇంతవరకు ఒక క్లారిటీ బాగా ఉండాలి. అదేవిధంగా ఒక యూనిట్, ఒక యూనియన్లో కానీ ఒక బృందంలో కానీ వాళ్ళు వెళ్ళినప్పుడు ఇంటర్న్ ఆ బృందం కానీ వాళ్ళకి ఇన్సూరెన్స్ తీసుకుంటుందా, లేదా వాళ్ళ యొక్క మంచి చెడులు వాళ్ళు తీసుకుంటుందా అని దాన్ని కూడా ఒక ఆర్గనైజ్ సెక్టర్లో ఈరోజు వరకు అనుకున్న విధంగా అయితే మనకు అవ్వటం లేదు. అది కూడా నేను పక్కన చర్చిస్తా, వేరే టైంలో ఇది చూస్తాను. ఈరోజు మాత్రం ఒక ట్యాక్స్ పేయర్ వరకు నేను చెప్తాను. ఈరోజు మనం ట్యాక్స్ పేయర్లో గూడ్స్ అండ్ ట్రేడర్స్ మీద చూపిస్తాను, ఒక ఇండస్ట్రీస్ మీద చూపిస్తాను. ఒక గూడ్స్ అండ్ ట్రేడర్స్ మీద చేసుకునేటప్పుడు ఈ సెల్ఫ్ పేమెంట్లో ఎన్నో ఒడిదొడుకులు వద్దుకొని ఆయన ఒక గవర్నమెంట్ ప్రోత్సాహంతోనో, లేదా కుటుంబ ప్రోత్సాహంతోనో, లేదు అంటే వాళ్ళ సంఘ ప్రోత్సాహంతోనో అతి కష్టం మీద ఒక యూనిట్ తయారు చేసుకుంటాడు, ఒక షాప్ పెట్టుకుంటాడు, ఒక వర్క్ షాప్ పెట్టుకుంటాడు, ఒక పనిని అతనే కల్పించుకుంటా కాబట్టి వాళ్ళ తోడ్పాటు ఇంకో 2-3 కూడా పని కల్పన చేస్తారు. అంటే అతను జనజీవన స్రవంతిలో, దేశ ఆర్థిక అభివృద్ధిలో అతను ఒక సమిధ అయినాడు. ఆయన ఒక ఫండమెంటల్గా ఒక ఇటుక లాంటిది. ఆయన ఈ సౌధంలో ఆయన కూడా ఇటుక లాంటిదో లేదా మట్టి రేణు లాంటిదో ఏదో ఒక అయినాడు. దానికి మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉందా లేదా? ఈరోజు మనకు ఒక వర్క్ మ్యాన్ మనం తీసుకునేటప్పుడు, సార్ మీకు ఇన్సూరెన్స్ ఉంది సార్, ఆయన చనిపోయినాడు సార్, ఆయన చనిపోయినప్పుడు ఇన్సూరెన్స్ లేదు, ఆయనకి ఏమవుతుంది? లేదు, ఒక ఓల్డ్ పీపుల్ ఒక హౌస్ రెంట్ మీద బతుకుతారు, వాళ్ళకి ఏంటంటే సార్ మాకు హౌస్ రెంట్ ఆధారం సార్, మాకు ఏం లేదు అంటాడు. హౌస్ రెంట్ మీద బతికినాక ఆ ఇల్లుకి ట్యాక్స్ గవర్నమెంట్ కడతారు. గవర్నమెంట్ ట్యాక్స్ కట్టినాక ఆ గవర్నమెంట్లో ఎంత ట్యాక్స్ కట్టినారో ఆ ట్యాక్స్ మీద ఎనీథింగ్ ఈజ్ హ్యాపెన్ టు దట్ పర్టికులర్ హౌస్. రేపొద్దున ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాంబేలోనే ఒక పెద్ద ఇల్లు కూలిపోయింది, ఆయన మీద కేసు బుక్ చేయడం జరిగింది. కేసు బుక్ చేసి దాంట్లో 20 మంది చనిపోయినారు కాబట్టి మీరు ఆయన మీద అటెంప్ట్ మర్డర్ ఏదో ఒకటి పెట్టేసినారు కేసెస్ ఐ డోంట్ వాంట్ టు నో.
కాబట్టి ఈరోజు కట్టేటప్పటికి ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళ వరకు మున్సిపల్ కార్పొరేషన్ దాని మీద ట్యాక్స్ తీసుకుంది. అదేవిధంగా దాంట్లో ఉన్న రెంటల్ ఉన్నటోళ్ళు రెంటలు కట్టినప్పుడు ప్రాపర్టీ ట్యాక్స్ తీసుకున్నారు. మరి అదే ప్రాపర్టీ ట్యాక్స్ తీసుకున్నాక అతను స్టెబిలిటీ సర్టిఫికేట్ అనేది ట్యాక్స్ తీసుకున్నాక మున్సిపల్ కార్పొరేషన్ మీద ఉందా లేదా అని ఒకటి. ఆ స్టెబిలిటీ సర్టిఫికేట్ తీసుకున్నాక ఒకవేళ స్టెబిలిటీ లేదన్నప్పుడు వాడికి స్టెబిలైజ్ చేసుకోవడానికి ఆయనకి ఏ విధంగా అయినా మనకు సపోర్ట్ చేస్తున్నారు అదొకటి. అదనేది ఈ ప్రజాస్వామ్యంలో ప్రజల హితం కోరి ప్రజల కోసమే ప్రజల కొరపై చేసిన ప్రభుత్వం చేయాలా లేదా. కాబట్టి మనకి మరొకసారి మనం రిట్రాస్పెక్షన్ చేయాల్సిన అవసరం వస్తుంది. అదేవిధంగా చిరుద్యోగులు కానీ మామూలుగా మా స్మాల్ స్కేల్ వర్కర్స్ కానీ సెల్ఫ్ ఎంప్లాయీస్ కానీ ఒకేసారిగా అతనికి సేల్స్ ట్యాక్స్ కడతాడు వర్క్ చేసి. సేల్స్ ట్యాక్స్ కట్టేటప్పుడు సార్ మీరు కన్జ్యూమర్స్ నుంచి మీరు తీసుకొని మేము కడుతున్నాం అన్నాడు. కాబట్టి వీఆర్ నాట్ ఏ పార్టీ టు ద సెల్ఫ్ ఎంప్లాయర్ ఆర్ ద ట్రేడర్స్ విల్ నాట్ పార్టీ టు ఏ సేల్స్ ట్యాక్స్. వాళ్ళు ఏమంటారంటే సేల్స్ ట్యాక్స్ మీరు కట్టడం లేదండి, ఎవడైతే కన్జ్యూమర్ చేస్తున్నారో అది తీసుకొని మేము ఇస్తున్నాం. బట్ మేమైతే వాళ్ళకి ఒక సేల్స్ ట్యాక్స్ దాంట్లో నేను ఒక వారిది అయిన కదా, నేను నీకు సేల్ చేసినప్పుడు కదా నాకు పెరిగింది, సేల్ చేసినంలో నా ఎక్సలరేషన్ ఇచ్చిన లేదా కదా, మరి నాకు ఇచ్చిన సౌభ్రాతృత్వం ఏంటి, నాకు వచ్చే ప్రొటెక్షన్ ఏంటి లేదు. సేల్స్ ట్యాక్స్లో 10 సంవత్సరాలు చేసి ఈరోజు నేను కట్టలేని పరిస్థితిలో ఏదన్నా అనివార్య కారణాలు వెళ్ళినా కూడా వాడి మీద రెవెన్యూ రికవరీ ట్యాక్స్ ఇస్తారు, కానీ దానికి వాళ్ళు సపోర్ట్ మాత్రం చేయరు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మారిటోరియం చూపిస్తే 3 నెలల్లో మారిటోరియం వేస్తే 6 months మీద కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ నుంచి కాంపౌండ్ ఇంట్రెస్ట్ వేస్తే అది సుప్రీంకోర్టు వరకు వెళ్ళేసి వాళ్ళు మేము కాంపౌండ్ ఇంట్రెస్ట్ కట్టలేము సార్ మీరు కట్టకూడదండి అన్యాయం అనుకున్నప్పుడు మాత్రం వాళ్ళు అఫిడవిట్ ఫైల్ చేసుకొని సార్ యూ టు కన్వర్ట్ ఇట్ ఇంటూ సింపుల్ ఇంట్రెస్ట్ అన్నాడు. బట్ దే ఆర్ నాట్ కవర్డ్ ఎవ్రీబడి. ఈరోజు ఎడ్యుకేషన్ క్రాప్ లోన్ కానీ ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నది క్రాప్ లోన్ తీసుకున్నది తీసుకోలేదు. అది కానీ తీసుకుంటే మేము 6 లక్షల కోట్లు ఇవ్వాలి కాబట్టి ఇట్ ఈస్ నాట్ అఫోర్డబుల్ ఫర్ వీ పీపుల్ టు గివ్. కాబట్టి ఈ అఫోర్డబిలిటీని మీరే చేయలేకపోతే మరి మీరు నేను వేరువేరాను. గవర్నమెంట్ అండ్ ద పబ్లిక్ ఆర్ డిఫరెంట్. టుడే ఇఫ్ ద గవర్నమెంట్ అండ్ ద పబ్లిక్ ఆర్ ద సేమ్, హౌ విల్ సేయింగ్ దట్ దిస్ గవర్నమెంట్ ఈజ్ నాట్ in a position to take 6 lakhs burden? It is after all a public money. You have to work on the public only. Whether the gravity is really dense and it is that much of strength is there, you have to consider. కాబట్టి ఈ ప్రభుత్వాల్లో ఈ దాంట్లో జనాల్ని వేరు చేసి చూపిస్తే మనకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి దిస్ గవర్నమెంట్ షుడ్ థింక్ ఫ్రమ్ ద షూస్ ఆఫ్ ద పబ్లిక్ ఫ్రమ్ హూస్ sovereignty and service you are given an opportunity to serve us. కాబట్టి ఈ డెమోక్రటిక్ ఫండమెంటల్స్ని మళ్ళీ ఒకసారి రీస్ట్రక్చరింగ్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. అదేవిధంగా ఈరోజు ఒక బిగ్ ఇండస్ట్రియలిస్టు అదేవిధంగా ఒక ట్రేడరు he has spent crores of rupees in the form of 30% స్లాబ్ వెళ్ళగానే crores of ఇన్కమ్ ట్యాక్స్ గవర్నమెంట్ కడతారు. కట్టినాక వాట్స్ ఎవర్ మే బి ద రీజన్స్, whether the bad attempt or good attempt, whatsoever may be the reasons, that industry or the traders is become a pauper. ఆ పాపర్ అయిపోయినాక హీ వాంట్ టు ఓపెన్ ద రీలైఫ్ ఆఫ్ దెమ్. ఇంకోసారి రెండో అంకాన్ని స్టార్ట్ చేసుకుంటాడు. సెకండ్ లైఫ్ దే వాంట్ టు స్టార్ట్. ఇఫ్ సచ్ ఇస్ అ పర్సన్ వాడు ఆల్రెడీ వాని క్రెడిబిలిటీ ఉంది కానీ మార్కెట్లో పొజిషన్ లేదు. ఈరోజు బ్యాంక్కి వెళ్ళేటప్పుడు సార్ మీ దగ్గర కొలాటరల్ ఉందా, మీరు ఏం చేస్తున్నారు, ఎంత పైసలు ఉంది, లేదు సార్ నేను 20 సంవత్సరాల నుంచి ఐ స్పెండ్ క్రోర్స్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఫర్ ద గవర్నమెంట్, దట్ ఈస్ మై క్రెడిబిలిటీ అన్నప్పుడు దట్ గవర్నమెంట్ హాస్ కమ్ టు ద రెస్క్యూ ఆఫ్ దిస్ పర్టికులర్ పర్సన్ హూ హాస్ క్రియేటెడ్ దిస్ మచ్ ఆఫ్ మనీ బట్ వేరియస్ రీజన్స్ ఈస్ లాస్ట్. వాళ్ళకి ఎనీ ప్రొవిజన్ ద గవర్నమెంట్ ఈస్ గివింగ్ టు దమ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దేర్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద ట్యాక్స్. కాబట్టి అది కూడా చూడాలి. అదేవిధంగా ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ ఉంటారో వాడికి మళ్ళీ ఇన్సూరెన్స్ పెట్టాల్సిన అవసరం ఉండకూడదు. ద ఇన్కమ్ ట్యాక్స్ పేయర్కి ఆటోమేటిక్లీ పార్ట్ ఆఫ్ ద మనీ విచ్ ఈస్ పేయింగ్ అకార్డింగ్లీ దట్ ఇన్కమ్ ట్యాక్స్ క్వాంటమ్ విల్ గో టు ద ఇన్సూరెన్స్. దెన్ ఇమీడియట్లీ దట్ పార్ట్ ఆఫ్ ద ఇన్సూరెన్స్ విల్ రిలీడ్ ఇన్ టు దిస్ నెక్స్ట్ జనరేషన్. అప్పుడు ఏమవుతుందంటే సార్ నేను ఇంకా ట్యాక్స్ కడతాను, అది నేను కట్టిన దాంట్లో నాకు 1% 2% ఇన్సూరెన్స్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 crore ట్యాక్స్ కడితే దాంట్లో 2% 2 lakhs అంటే 2 lakhsని అక్రిడేషన్ తీసుకుంటే ఈజ్ గోయింగ్ టు గెట్ అన్ ఇన్సూరెన్స్ ఆఫ్ 2 crores rupees. ఒకవేళ నా 2 crores rupees నా నెక్స్ట్ జనరేషన్కి వస్తే ధైర్యం చేసినప్పుడు హీ విల్ డూ ద బిజినెస్ మోర్ అండ్ మోర్ వైబ్రెంట్లీ.
ఈరోజు సార్ నేనేమని చేస్తే సార్ ఆజ్కల్గా బిజినెస్ వచ్చాయి జనాలు అంటారు సార్ ఈ కోవిడ్ టైంలో అసలు ఏం చేయకూడదండి, నష్టం అయిపోతుంది, ముందుకెళ్ళాలి. మనకి ఇండియాలో అనేది దట్ సెల్ఫ్ జనరేషన్ చేసినప్పుడు ప్రొటెక్షన్ అనేది కూడా మనకి ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఒక చిన్న స్టడీ మీకు చెప్తాను. కర్నూలులో తుంగభద్ర నది ఉంది. ఈరోజు వాళ్ళకంతా డ్రాట్ ఏరియా అవన్నీ ఉన్నటువంటి తుంగభద్ర పొంగింది, మొత్తం కర్నూలులో ఉన్న సిటీ అంతా సబ్మర్జ్ అయిపోయింది. సబ్మర్జ్ అయిపోయినప్పుడు ఈరోజు స్పెషల్లీ ఒక సబ్జెక్ట్ మీకు ఇస్తాను, 2 సబ్జెక్ట్ ఇవ్వను. ఒక సబ్జెక్ట్లో ఒక క్లాత్ మర్చెంట్స్లో క్లాత్ అనేవాళ్ళు వాళ్ళకి per రోజుకో 40 రూపాయలకో క్రెడిట్ తీసుకొస్తారు. క్రెడిట్ తీసుకొచ్చాక అమ్మినాక మళ్ళీ క్రెడిట్ అనేది రిటర్న్ ఇస్తారు. దట్ ఈస్ ద క్రెడిబిలిటీ ఆఫ్ ద ట్రేడర్ టు ట్రేడర్. ఈరోజు ఎప్పుడైతే సబ్మర్జ్ అయిపోయిందో ఈ క్లాత్ అనేది వాటర్లో అయిపోయినాక దట్ ఈస్ నాట్ సేలబుల్, అది అమ్మలేడు. 100 రూపీస్ వర్త్ ఈస్ బికమ్ 10 రూపీస్. ఎందుకంటే స్పెషల్లీ సబ్మర్జ్ అనేది కలరే మారిపోతుంది. అదేవిధంగా రిటర్న్ ఇవ్వలేడు. హీల్ బికమ్ ఏ పాపర్, హీల్ బికమ్ ఇన్సాల్వెంట్. కాబట్టి వాడు ఒక 30 సంవత్సరాల నుంచి పైసలు కట్టేసుకుని ఉండి ఇన్కమ్ ట్యాక్స్లో కానీ ఉంటే వెదర్ ఇట్ ఈస్ నాట్ ఎ డ్యూటీ ఆఫ్ ద గవర్నమెంట్ టు సీ దట్ ద వెల్ఫేర్ ఈజ్ హ్యావ్ టు టేకెన్ కేర్ బై దట్ పర్టికులర్ గవర్నమెంట్. కాబట్టి ఈరోజు గవర్నమెంట్కి నేను సవినయంగా విన్నవించుకోదేమంటే ఆన్ ద బేసిస్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, ఆన్ ద బేస్ ఆఫ్ సిటిజన్ పర్ఫార్మెన్స్ అండ్ ఎనీ కాంట్రిబ్యూషన్ దేర్, ఆ కాంట్రిబ్యూషన్లో 1%, 2% ఇన్ టర్న్ యూ టు కన్వర్ట్ ఇట్ టు ద ఇన్సూరెన్స్. ఆ ఇన్సూరెన్స్ నుంచి మళ్ళీ మీరు ఇన్సూరెన్స్ కార్పొరేషన్లో వేయండి. ఇన్సూరెన్స్ కార్పొరేషన్లో వారి యొక్క క్రెడిబిలిటీని బట్టి వాళ్ళకు వచ్చే లాస్ మనం వేసుకుంటే ఫ్యూచర్లో మీ ఇన్కమ్ ట్యాక్స్ అనేది టైమ్ అండ్ అగైన్ మీకు వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే వాడి ఇన్సూరెన్స్ దొరికిందో రేపొద్దున గవర్నమెంట్కి వాళ్ళు పెన్షన్ కూడా చూసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 1 crore ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటోడికి 2 కోట్లు సేవ్ ఉంటే, 1,00,000 రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటోడికి 2 లక్షలు సేవ్ అయిపోయినప్పుడు 10,000 ఇన్కమ్ ట్యాక్స్ ఉన్నటోళ్ళకి 10,000 ఇస్తారు. కాబట్టి ఈ విధంగా గవర్నమెంట్ అనేది వినూత్నంగా ఆలోచించాలనేసి నా నివేదన.